అభిజనరూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగాః ఆరాధనాయ హి భవంతి పురస్పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. మన్యే నేను కరిరాజు గజేంద్రుని పట్ల. భావము: ప్రహ్లాదుడు పలికెను. మనుజుడు ధనము, ఉన్నత జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి మున్నగు వానిని కలిగి ఉన్నను వానిచే భగవానుని ప్రసన్నుని చేయజాలకపోవునని నేను తలతును. కాని అతడు కేవలం భక్తియోగం చేత ఆ దేవదేవుని సంతుష్టుని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యెను. భాష్యము: ఏ రకమైన భౌతిక యోగ్యత అయినను భగవంతుని ప్రసన్నుని చేయుటకు సాధనం కాజాలదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కేవలం భక్తియోగం ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తెలియబడును. భక్త్యా మామభిజానాతి, సేవచే ప్రసన్నుడు కానిదే అతడు తనను వెల్లడి కావించుకొనడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. సమస్త శాస్త్రముల తుది తీర్మానం అదే. కల్పనలచే గాని భౌతిక యోగ్యతలచే కాని ఎవ్వరునూ భగవంతుని తెలుసుకొనజాలడు, అతని దరిచేరజాలడు.